సిటిజన్ న్యూస్ కి స్వాగతం. భారీ జనసంద్రం మధ్య ప్రారంభమైన ఎంపీ ఈటెల రాజేందర్ సంకల్ప సభ. హైదరాబాద్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఎంపీగా బాధ్యతలు తీసుకుని 1 సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ఇంటీరియల్ గార్డెన్ బోయిన్పల్లిలో విజయ దివా సంకల్ప సభను ఘనంగా నిర్వహించారు. ఎంపీగా బాధ్యతలు తీసుకుని సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, టెక్నాలజీ పరంగా చూస్తే అమెరికాను మించి ఈ రోజు భారతదేశం ముందు అడుగులో ప్రయాణిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేవలం బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, గత 40 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఏ విధంగా మోసపోయారనేది మీకు అందరికీ తెలిసిన విషయమేనని ఆయన తెలిపారు. అదేవిధంగా ఈ రోజు దేశం అంతా అమెరికాకు మించి రోడ్లు విస్తరణగా చేయడం జరిగిందని మరియు అమృత్ భారత్ రైల్వే స్టేషన్ లో ప్రారంభించడం జరిగిందని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ద్వారానే దేశమంతా అభివృద్ధి జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, ఎంపీ డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, బంగారు శృతి, రామారావు పటేల్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, మేడ్చల్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి, మేడ్చల్ జిల్లా మాజీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, టీఎస్సీ మెంబర్ భట్టు నాగేశ్వరరావు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విశ్వాసం ఉందన్న విషయాన్ని మనం చేస్తున్నాను. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మధ్యకెళ్ళి వచ్చేటువంటి శాసనసభ ఎన్నికలు ఎప్పుడు ఈ దేశంలో విదేశీ ఎగుమతులు కావచ్చు, డిఫెన్స్ రంగ ఎగుమతులు కావచ్చు, అన్ని రకాలుగా ఈ దేశంలో ప్రపంచంతో పోటీ పడతా ఉన్నాము. ఈరోజు ప్రపంచంలో భారతదేశము అతిపెద్ద ఆర్థిక శక్తి కలిగినటువంటి దేశంగా ఎదుగుతా ఉంది. ప్రపంచంలో భారతదేశము ఈరోజు అన్ని రంగాలలో ముందుకెళ్తా ఉంది. అందుకే ఈరోజు కొన్ని దేశాలు భారతదేశం ఎదుగుతున్నటువంటి వాళ్ళు కూడా ఈ భారతదేశం ఏంటి, ఈ రకమైనటువంటి శక్తి ప్రదర్శించడం ఏంటి, ఈ భారతదేశ నాయకుడు నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే ఒక అగ్రనాయకుడుగా ఏ రకంగా ఎదుగుతున్నారనేటువంటి కుట్రలు కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. మీరందరూ చూడవచ్చు. గతంలో నరేంద్ర మోడీ గారు రాకముందు ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి అధినేతల మీటింగులు జరిగితే మన ప్రధానమంత్రి గారు ఇదే హైదరాబాద్ నగరం నుంచి కర్నూలు రోడ్ వెళ్తారా, ఇదే హైదరాబాద్ నగరం నుంచి బాంబే రోడ్ వెళ్తారా, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి రోడ్లను తలదన్నే విధంగా మోడీ గారి నేతృత్వంలో ఈరోజు భారతదేశంలో రోడ్లు ఉన్నాయి. మన తెలంగాణలో కొత్తగా 33 జిల్లాలు అయితే చాలా తక్కువ సమయంలో 33 జిల్లాలలో 32 జిల్లాలకు జాతీయ రహదారులు అనుసంధానం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 1,50,000 కోట్ల రూపాయలతో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతూ ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 40 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ రైల్వే స్టేషన్ కూడా డెవలప్మెంట్ ఇచ్చేది. కానీ మోడీ గారి నేతృత్వంలో ఏకకాలంలో 40 రైల్వే స్టేషన్లు డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా 1,300 కోట్ల రూపాయలు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కావచ్చు, మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, 1,300 రైల్వే స్టేషన్లు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అద్భుతంగా నిర్మాణం చేస్తాం. మన దేశంలో ఏ రకంగా ఈరోజు రైల్వేల అభివృద్ధి జరుగుతూ ఉందో, జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతూ ఉందో, ప్రధానమంత్రి సడక్ యోజన పేరు మీద మారుమూల ప్రాంతాలలో ఇంతవరకు రోడ్డు లేనటువంటి గ్రామాలను గుర్తించి అద్భుతంగా నాయకత్వంలో ఏ రకమైనటువంటి మార్పు వచ్చిందో మనకు తెలుసు. అది సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, రెండోసారి జరిగితే పుల్వామాలో అది ఎయిర్ స్ట్రైక్ కావచ్చు, మూడోసారి పహల్గామ్లో జరిగితే ఏ రకంగా ఆపరేషన్ సింధూర్తో ఇక్కడ ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బిడ్డ, ఇక్కడ ఉన్నది నరేంద్ర మోడీ గారు, మేము చూస్తూ కూర్చోమని చెప్పి ఏ రకంగా పాకిస్తాన్కు బుద్ధి చెప్పామో, ఏ రకంగా భారతదేశం సత్తా ఎంతో ప్రపంచానికి పాకిస్తాన్కు చూపించామో,
ఈరోజు ప్రపంచమంతా కూడా నివ్వెరపోయే విధంగా భారత సైనికులు ఏ రకంగా తమ సత్తా చాటారో మనమందరం చూసాం. అంతేకాదు అన్ని రంగాలలో కూడా గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడంలో కావచ్చు, ప్రధానమంత్రి సడక్ యోజన కావచ్చు, లేకపోతే గ్రామీణ ప్రాంతాలలో పొదుపు సంఘాలకు లోన్లు కావచ్చు, లేకపోతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి జాతీయ రహదారులు కావచ్చు. గతంలో అనుకునే వాళ్ళం అమెరికాలో రోడ్లు చూసి మా దేశంలో ఎప్పుడైనా ఈ రకమైనటువంటి రోడ్లు వస్తాయని. నాయకులతో సహా పోలీస్ అధికారులను సైతం ఇదే హైదరాబాద్ నగరంలో ఏ రకంగా పాకిస్తాన్ మరి హత్యాకాండ కొనసాగించిందో, రక్తపాతం సృష్టించిందో మనకు తెలుసు. అదేవిధంగా సెక్రటేరియట్ ఎదురుగా లుంబిని పార్కులో కానీ, కోకుల్ చాట్ బండార్లో కానీ, దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్లో కానీ, లేకపోతే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక పట్టణాలలో ఏ రకంగా పాకిస్తాన్ ఉగ్రవాద కార్యక్రమాలు జరిగాయి. ఈ పట్టణము ఆ పట్టణం అని కాదు, పాకిస్తాన్ అనుకుంటే భారతదేశంలో ఏ నగరంలోనైనా బాంబు పేలుళ్లు చేసే సత్తా ఆ రోజు పాకిస్తాన్కు ఉండేది. ఓ నిస్సాయమైనటువంటి పరిస్థితుల్లో, ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇది మా కర్మ అనుకునేటువంటి విధంగా భారతదేశము ఆ రోజు పాకిస్తాన్ ఉగ్రవాద కార్యక్రమాలను భరించి, అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు, అప్పుడున్నటువంటి ప్రధాని, అప్పుడున్నటువంటి పార్టీలు ఏ రోజు కూడా ఉగ్రవాద కార్యక్రమాలు జరిగితే మన పోలీసులు కావచ్చు, మన సైనికులు కావచ్చు, మన సివిలియన్స్ కావచ్చు, ఎవరి మీద దాడి జరిగినా ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితులు ఉంది. కానీ ఈరోజు వారు భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. నేను ఇక్కడ ఫ్లోర్ లీడర్గా ఉన్నా, మా అక్క కూడా ఉంది అక్కడ. అప్పుడు కొట్లాడినా మేము 18 గంటలు, ఏ రాత్రి ఎక్కడ తింటామో, ఏ రాత్రి ఎక్కడ పడుకుంటామో, ఒక్కొక్క రోజు 16 సభలు అడ్రస్ చేస్తూ ఉంటే చెమటలు కక్కుంటా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. నీళ్ళ కోసం, నిధుల కోసం, ఉద్యోగాల కోసం సాధించుకున్నాం. మేము తెలంగాణ బలిదానంతో వచ్చిన తెలంగాణ ఉత్తగా రాలే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇవాళ నీవు మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది. తెలంగాణ ప్రజలు ఏ సెంటిమెంట్తో, ఏ ఆత్మగౌరవంతో బతికేవాళ్ళో, ధైర్యంతో బతికేవాళ్ళో ఇవాళ ఆ ఆత్మగౌరవాన్ని కథం పట్టించిన రేవంత్ రెడ్డి. నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన. భారతీయ జనతా పార్టీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు, భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు. నేను మోడీ గారు ఒక మాట మీకు ఇచ్చేదాచుకున్న ఈ సందర్భంలో అందరూ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి సమావేశంలో నాకు ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందో అవసరం లేని సబ్జెక్టు, నాకు అవసరమైన సబ్జెక్టు అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలనే కాన్సెప్టు. వారి మాటలు చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ అహంకారంతో ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తారని చెప్పి పోస్టర్లు వేసిండు. ఆనాడు ఒకనాడేమో అదే మనిషి అదే నోరుతో మాట్లాడిన మాట ఏంటంటే పెద్ద విజనరీ. ఇప్పటికి మీరు చూడండి, అసెంబ్లీలో మేము డిమానిటైజేషన్ సందర్భంలో ఆయన ఇచ్చిన ఉపన్యాసం ఇప్పుడు చూడండి, అనేక ఉపన్యాసాలు ఇప్పుడు చూడండి. ఆయన మాట ఏంటంటే స్థితప్రజ్ఞుడు, గొప్ప విజనరీ. ఆనాడు జనసంఘ నుంచి మొదలుపెట్టి, శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి నుంచి మొదలుపెట్టి, మా ఉపాధ్యాయ గారి నుంచి మొదలుపెట్టి, భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నుంచి వెళ్ళి గొప్ప ఎగ్జిబిషన్ని రూపకల్పన చేసినాం. ఈ ఎగ్జిబిషన్ ఏదో 3 గంటలు 4 గంటలు కాకుండా సాయంత్రం వరకు కూడా ఈ ఎగ్జిబిషన్ కొనసాగాలని, వచ్చిన వాళ్ళందరూ కూడా బుకడంత పువ్వు తిని ఆశీర్వదించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో 100 మంది వేద పండితులు,
మా లక్ష్మణ్ మంత్రి గారి ఆధ్వర్యంలో ఆశీర్వచనాలు చేసిండ్రు. మా చెన్నారావు గారి ఆధ్వర్యంలో వాయిద్య కళాకారులు 60-70 మంది వచ్చి గొప్పగా వాళ్ళు స్వాగతం పలికిండ్రు. మా రమణారెడ్డి గారి నాయకత్వంలో 100 మంది బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టిండ్రు. డాక్టర్ల బృందాలు ఇక్కడ ఏమైనా అయితే మందులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు, నేను 25 సంవత్సరాలుగా దగ్గర నుంచి చూస్తా, వారు మార్గదర్శకులు పెద్దలు కిషన్ రెడ్డి గారు. మా అక్క, నేను 2004లో ఎమ్మెల్యే అయినప్పుడు వారు కూడా శాసనసభలో ఉండే మా అక్క అరుణక్క గారు. ఆనాడు నేను ఫ్లోర్ లీడర్గా ఉన్నా. ఇవాళ మన పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి గారు, శాసనసభ్యులు రామ్, వేదిక మీద పెద్దలు మా ముందర కనబడుతున్నారు. మా మిత్రుడు వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, మా ధర్మాన్ని ఉన్నాడు, మా ప్రదీప్ అని ఉన్నాడు, అదేవిధంగా మా గౌతమ్ అని ఉన్నాడు, మా శ్యామ్ అని ఉన్నాడు. ఎవరిని చూసిన నాయకులు అంటే గొప్ప నాయకత్వం ఉన్న పార్టీ. పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పిండ్రు, నేను ఆ జోలికి పోను. మరణక్క ఇప్పుడే వచ్చింది కాబట్టి చివరి ముగింపు ఉపన్యాసం మా అక్క ఆశీర్వాదం ఇచ్చి ముగిస్తుంది కాబట్టి నేను 5-10 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అన్నం తిని కూర్చున్న వాళ్ళే ఉన్నారు, కడుపు నిండా చల్లగలకుండా అన్నం తినని వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఎక్కువ మాట్లాడా. కానీ నాకు మోడీ గారితో 2 సందర్భాల్లో అనుబంధం ఉంది. భారతీయ జనతా పార్టీకి రాక మునిపే మొట్టమొదటిగా ఆర్థిక మంత్రి అయినాడు నరేంద్ర మోడీ గారు. అరుణ్ జైట్లీ గారి నాయకత్వంలో ఈ దేశం పురోగమించాలి, ఈ దేశం గొప్ప ఆర్థిక వ్యవస్థకు ఎదగాలి అని చెప్పి వారి నాయకత్వంలో జిఎస్టీ కౌన్సిల్ చైర్మన్గా 29 రాష్ట్రాల ఆర్థిక మంత్రులను నాడు వారితో జత కలిపి మమ్మల్ని స్టడీ చేయమని చెప్పింది. అనేక రాష్ట్రాలు తిరిగినాం, అనేక సంఘాలతో, అనేక వ్యక్తులతో ఇంటరాక్ట్ అయినాం. దాదాపు 3 సంవత్సరాల కాలం పాటు ఇంటరాక్ట్ అయినాం. కానీ గొప్ప అనుభూతి ఒకటి ఉన్నది. ఆ అనుభూతి మేము ఆస్ట్రేలియాకు పోవాలని, ఇతర దేశాలలో ఎక్కడైతే అమలవుతుందో ఆ అమలవుతున్న దేశాలలో మీరు స్టడీ చేసి రండి, మనం అమలు చేద్దాం తొందరగా అని చెప్పినప్పుడు మేము ఆస్ట్రేలియా దేశానికి పోయినాం. మేము పోయే ముందు మోడీ గారు మాకు స్ఫూర్తినిచ్చి ఇది గొప్పగా స్టడీ చేసుకొని రండి అని చెప్పినప్పుడు నేను ఆస్ట్రేలియాకి పోయి 1 వారం రోజుల పాటు స్టడీ చేశాను. ఆ ఆస్ట్రేలియా మంత్రులు కానీ, ఆ ఆస్ట్రేలియా ట్యాక్స్ ఆఫీసర్లు కానీ చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, అయ్యా మా దేశం ఎడ్యుకేటెడ్ దేశం, మా దేశంలో లిటరసీ రేట్ ఎక్కువ ఉంది, మా దేశంలో ట్యాక్స్ కట్టే కల్చర్ ఉంది, మా దేశం రాజకీయంగా చాలా అభివృద్ధి చెందిన దేశం. కానీ మీ దేశంలో ట్యాక్స్ కట్టే కల్చర్ లేదు, నీ దేశంలో లిటరసీ లేదు, నీ దేశంలో రాజకీయ చైతన్యం లేదు, మరి మీరు ఎట్లా అమలు చేయాలని చెప్పి అనుకుంటున్నారని చెప్పి మమ్మల్ని అడిగారు అని ఒక మాట అన్నాడు. మా దేశంలో జిఎస్టీ ట్యాక్స్ అమలు జరిగిన సందర్భంలో ఆ గవర్నమెంట్ను ఓడగొట్టిండ్రు ఆస్ట్రేలియా ప్రజలు. మరి మీ మోడీ గారు వచ్చిండ్రు, మరి ఓడిపోవాలనుకుంటాడా గెలుస్తాననుకుంటున్నా అని చెప్పి మమ్మల్ని అడిగిండ్రు. నేను ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా ఉన్నా కాబట్టి నేను ఒకటే మాట అన్నా, మా మోడీ గారి వ్యవహారశైలి చూస్తూ ఉంటే, మా మోడీ గారు పవర్ ఓరియంటెడ్ పాలిటిక్స్ కంటే కూడా మా మోడీ గారు పీపుల్ ఓరియంటెడ్ పాలసీలు ఆలోచిస్తున్నట్టు ఉన్నదని చెప్పి మేము చెప్పినాం. నేను ఆనాడు ఆ పార్టీ మంత్రిని కాదు, కానీ ఇవాళ వచ్చినాం 2015 అనుకుంటా ఇచ్చిండు. బాజాప్తా భారత ట్రెజరీ నుంచి చెక్కులు ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చి ఇంత గొప్ప వ్యాక్సిన్ ప్రోగ్రామ్కి సామాన్యులు రీసెర్చ్ చేయలేరు, సామాన్యులు ఉత్పత్తి చేయలేరని చెప్పి ఇవాళ బాజాప్తా ప్రభుత్వ పరంగా ఉన్న డబ్బులు ఇచ్చి వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి ఇంతకుముందు వారు చెప్పినట్టుగా
1, 2, 3 కాదు డోసులు ఇచ్చింది. ప్రపంచానికి వ్యాక్సిన్ ఇచ్చి ప్రపంచ ప్రజానికాన్ని ఆదుకున్న దేశం భారతదేశం. వారు ప్రపంచం తిరుగుతూ ఉంటే ఒకరోజు నేను చూసిన కల్లారా ఒక దేశ ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఆయన మోడీ గారు కాళ్ళ మీద పడి వేడుకున్నాడు, నువ్వు నా దేశాన్ని రక్షించినవే అని చెప్పి వ్యాక్సిన్ ఇచ్చి. నువ్వు అది భారత్ ఇవాళ. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. రీసెర్చ్ లేకపోతే డెవలప్మెంట్ లేదు. రీసెర్చ్కు ప్రోత్సహించాలి. మేధాశక్తికి కొదవలేని దేశం భారతదేశం. మన మేధాశక్తి పరాయి దేశాలలో ఉడిగం చేస్తూ ఉంది, పరాయి దేశాల్లోకి ఉపయోగపడతా ఉందని చెప్పి ఇవాళ స్టార్టప్లకి ఊతమిచ్చి లక్షల కోట్ల రూపాయలు కేటాయించి ఇవాళ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా దాని ఫలితం మన ఆపరేషన్ సింధూర్లో తెలిసొచ్చింది ప్రపంచానికి ఒక బ్రహ్మోస్ రూపంలో. మీకు తెలుసు అనేక రకాల స్కీములు ఇవాళ మాట్లాడే మాటలు. ఇంతకుముందు మా సీతారామరాజు గారు చెప్పిండ్రు 54 సంవత్సరాల చరిత్ర మీది. కానీ ఏముంది గర్వకారణం? ఇంతకుముందు మా కిషన్ గారు చెప్పినట్టుగా ఒక స్పెక్ట్రమ్ స్కామ్, ఒక బోఫర్ స్కామ్, ఒక 2G స్కామ్, ఒక కోల్ స్కామ్, ఒక హౌసింగ్ స్కామ్, ఒక కామన్వెల్త్ గేమ్ స్కామ్. సొంత మంత్రులే జైళ్లలో ఉన్న నికృష్టమైన పరిస్థితికి నిదర్శనం. ఆ చరిత్రకి రూపశిల్పులు కాంగ్రెస్ పార్టీ. అవునా కాదా మీరు చెప్పండి. నేను అడుగుతా ఉన్నా. మా తాతలు నేతలు తాగిన్రు, మీరు మా మూతులు వాసన చూడండి. స్వతంత్ర సంగ్రామంలో భారత జాతి నిలబడి కొట్లాడింది. నీవు మాత్రమే కారణం కాసుమా దాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేసినావు. ఇంకా చాలా ఉన్నాయి. నెహ్రూ నుంచి మొదలు పెడితేనే స్కామ్లు మొదలని చెప్పి పెద్ద బుక్ ఉన్నది. మొట్టమొదటి స్కామ్ జీబులు కొనుక్కోలే స్కామ్, మిలిటరీ జీబులు కొనుక్కున్న స్కామ్. ఏం చెప్తాం? అందుకని మీ చరిత్ర స్కామ్ల చరిత్ర, మా చరిత్ర తెలంగాణ. భారత జాతి తలకెత్తుకొని ఏ దేశంలో ఉన్నా కూడా ఆమె ఇండియన్ అని చెప్పగలిగే ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి, ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అవునా కాదా ఆలోచించేయమని చెప్పుకోతున్నాను. డెవలప్మెంట్ గురించి చెప్తే పార్లమెంట్లో పెట్టి ఆమోదించినాడు. మా 29 మంది ఆర్థిక మంత్రులను కూడా పార్లమెంటుకు పిలిచిండ్రు. ఆనాడు మా జీవితం ధన్యమైపోయిందని చెప్పి భావించడం. ఆనాడు జిఎస్టీ ట్యాక్స్ అమలు జరిగితే పురోగమనం కాదు తిరోగమనం ఉంటుందని చెప్పిండ్రు. ఈ ట్యాక్స్ కోసం ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. కానీ ఆ పార్టీకి దమ్ము లేదు, ఆ పార్టీకి నిజాయితీ లేదు, ఆ పార్టీకి ప్రజా పాలసీ లేదు. కాబట్టి వాళ్ళకు పవర్ ముఖ్యం కాబట్టి వాళ్ళు ఆలోచన చేసుకోలేకపోయిండ్రు. దాని ఆ పార్లమెంట్లో ఆమోదం పొంది ఆనాడు 73,000 కోట్ల రూపాయల ట్యాక్స్ ఇవాళ 2,40,000 కోట్లకు నెలకు ఎదిగిన దేశం భారతదేశం. ఇవాళ నా దేశం ఒకనాడు IMF, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఓ అమెరికా, ఓ రష్యా, ఇంకొక యూరోప్ దేశాలు, జపాన్ లాంటి దేశం సాయం చేస్తే తప్ప ఎదగని పని జరగని దేశం భారతదేశం. మన వాళ్ళు ఇక్కడ మేధావులు నుండి అనేవాళ్ళు మోకరిల్లు తల్లి మీరు, IMFకు తాకట్టు పెడుతున్న మీరు అని చెప్పి మాట్లాడుతుండేది. కానీ మీరు ఒక్కటి గమనించండి, ఇవాళ మోడీ గారు 11 సంవత్సరాల కాలంలో చేతులూపి నాయకుడు కాలే. 140 కోట్ల ప్రజల హృదయాల్లో చోటు ఊరికే దక్కలే. ఒళ్ళు వంచి చెమట వడిపి ఫలితాలు ప్రజల ముందు ఆవిష్కరించబడ్డాయి. కాబట్టే ఇవాళ 140 కోట్ల ప్రజలు కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు, ఇలా అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి కచ్ వరకు సంస్కృతులు వేరు కావచ్చు, భాషలు వేరు కావచ్చు, ప్రాంతాలు వేరు కావచ్చు,
కానీ ఒకటే నినాదం, మోడీ 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 మా నాయకుడు, మోడీ మా దేశ ప్రధానమంత్రి. రెండవ అనుభూతి, నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నా. దేశం అట్టుడుతూ ఉంది, దేశం అంతా ఆందోళన పడుతూ ఉంది. చైనా మొట్టమొదటి ఎఫెక్టెడ్ దేశం. 30 రోజులలో 1000 పడకల హాస్పిటల్ నిర్మించింది. అమెరికా విలువలాడుతూ ఉన్న అంత గొప్ప దేశం. అక్కడే ఆక్సిజన్ లేదట, అక్కడే నీకు వెంటిలేటర్ లేవట, డాక్టర్లు లేరట. నర్సులు అక్కడ 3 రోజుల పాటు 4 రోజుల పాటు కుటుంబాన్ని వదిలిపెట్టి, చిన్న పిల్లలు వదిలిపెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా ఒక నర్సు పెట్టింది. నేను నా సొంత కూతురు, చిన్న పాప, ఆమెకు పాలివ్వలేకపోతున్నా. నేను శవాల గుట్టలో ఇక్కడ కన్నీళ్ళతో బిక్కు బిక్కుమంటూ ట్రీట్మెంట్ ఇస్తున్నా అని చెప్పి ఆమె ట్వీట్ చేసింది. అలాంటి సందర్భంలో బ్రిటన్ ప్రధానమంత్రి ఏడ్చిండు, ఇరాన్ ప్రధానమంత్రి ఏడ్చి, ఇవాళ ఉన్నటువంటి అధ్యక్షుడు ఏడ్చిండు. ఓ దేవుడా కాపాడమని చెప్పి మొరపెట్టుకున్నారు. ఈ రోగం భారతదేశానికి వస్తే శవాల గుట్టలైతే అని చెప్పి భయపెట్టించిండ్రు బయటి వాళ్ళు. కానీ మోడీ గారు మాత్రం భయపడలే, మోడీ గారు మాత్రం కన్నీళ్ళు కాల్చలే. ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ప్రజానీకానికి ధైర్యం ఇవ్వడమే ఇప్పుడున్న మందని చెప్పి దేశ ప్రజానీకానికి ధైర్యాన్ని ఇచ్చిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు. ఆనాడు ఇవాళ మన కిషన్ రెడ్డి గారు చెప్పిన స్కీమ్ 81 కోట్ల మందికి, 81 కోట్ల మందికి, ప్రతి మనిషికి ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడా లేకుండా, ఈ మనిషి ఆ మనిషి అని తేడా లేకుండా 5 కిలోల చొప్పున బియ్యం ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టడమే కాదు, ఈ రోగం ఎఫెక్ట్ ఇంకో 5 ఏళ్ళు ఉంటుందో 10 ఏళ్ళు ఉంటుందో అని చెప్పి 2029 వరకు 5 కిలోల బియ్యం చొప్పున ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్న మహనీయుడు నరేంద్ర మోడీ గారి. మన దేశాన్ని థర్డ్ వరల్డ్ కంట్రీ అంటాం. ఇది పేద దేశం. మన వ్యాక్సిన్ కావాలంటే, మనకు ఇంకో టెక్నాలజీ కావాలంటే అమెరికా కావాలి, వెస్టర్న్ కంట్రీస్ కావాలి. కానీ నరేంద్ర మోడీ గారు ఈ ప్రజలలో ఉన్న భయం పోవాలంటే, ఈ కరోనా రోగం పోకపోతే దేశం అభివృద్ధి చెందాలని చెప్పి అనేక ప్రోటోకాల్స్ ఉంటాయి. వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితులలో చూడవలసింది ప్రోటోకాల్స్ కాదు, ఇప్పుడున్న పరిస్థితులలో ఒక వ్యాక్సిన్ రావాలని చెప్పి ఇవాళ స్వయంగా మల్కాజ్గిరి ఏమో శాసనసభలో అత్యధిక సీట్లు వస్తుంది, మల్కాజ్గిరి 2 పార్లమెంట్ గెలుచుకునేటువంటి స్థాయికి వస్తుందని చెప్పి దాంట్లో కార్యకర్తలుగా నాయకులుగా గొప్పగా కృషి చేసి పార్టీని ముందుకు తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. మల్లికార్జున గారు, మా దీపికమ్మ కంటోన్మెంట్ నాయకులు, వారికి తోడుగా మా గౌరవ